నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలన్న గవర్నర్. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళిసై భేటీ. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా అంతర్జాతీయ సమాజం ముందు దృఢంగా నిలిచిన భారత్. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ప్రతిపక్షాల సవరణలు తిరస్కరించిన ప్రభుత్వం. 1,25,000 మంది నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ పొందేవారికి స్టైఫండ్ ఇస్తామన్న మంత్రి గంగుల కమలాకర్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ది శాంతిపక్షం. ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ వైఖరిని వెల్లడించిన కేంద్ర మంత్రి జైశంకర్. ఇక వివరాలు. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ హౌజ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదని అన్నారు. గౌరవ మర్యాదల విషయంలో వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణలోకి తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు తాను ప్రధానమంత్రిని కలవలేదన్నారు. పుదుచ్చేరి, తెలంగాణ మధ్య అన్ని రకాల పర్యాటక అవకాశాలు పరిశీలించి వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నానని వెల్లడించారు. తెలంగాణలో ట్రైబల్ టూరిజంపై ప్రధానమంత్రితో చర్చించానని పేర్కొన్నారు. ఒక డాక్టర్గా దేశంలో భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్పై మోదీకి ధన్యవాదాలు చెప్పినట్లు గవర్నర్ తెలిపారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రధానిని కోరినట్టు తమిళిసై వివరించారు. రాజ్భవన్ కు ఎవరైనా రావచ్చని, సమస్యలు తన దృష్టికి తీసుకురావచ్చని గవర్నర్ చెప్పారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని, వివాదాలు కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. thing that I wanted to create controversy, and that is not a political decision. It is only a constitutional decision. It's not a political decision at all. And another thing, they were telling about the pro-term chairman of the member of legislative council. Pro-term means what I pointed out. Again, they wanted to go for pro-term. Then pro-term is an interim arrangement. So that is also a constitutional provision I pointed out. A system I pointed out. It is not, when we point out a system with open heart, it should be accepted or it could be discussed. I am for open discussion. Even Chief Minister can come and discuss with me. No, I am not preventing it. I am not denying the meeting. Anything can be discussed openly. Ministers can come to the office. Chief Minister can come to the office. I am available there. I can discuss with them. So nothing is discussed, and when it is taken in a biased manner, I leave it to the people. It is not that if something is not accepted, it is not meant that governor office should be insulted. Is that if okay, there may be some decisions which were not accepted by the governor. Is that mean that governor office should be insulted? Governor's protocol should be violated? And governor should not be taken care of anything when she goes for a tour. It's that collector should not come, SP should not come. Is there any rule like that? So that I leave it to the people of Telangana. No, there is two types. I can enforce that it should be done like that. But government also knows. No, government also responsible government. Chief Secretary knows how to go about with the tour of the governor, and even the collector knows how to respect the tour of the governor. But if they are doing, but I am not actually I am not concerned about that. I am concerned about the office. This should not be repeated to the office of the governor. It is not me. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా చక్కటి ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాలలో తెలంగాణ రోజురోజుకు గుణాత్మక పురోగతి సాధిస్తుందని తెలిపారు. ప్రభుత్వ వైద్యారోగ్య రంగాన్ని మరింతగా పటిష్టపర్చేందుకు మానవ వనరుల పెంపునకు చర్యలు చేపట్టామని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రజల వద్దకే వైద్యం అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్లు 2022కు ఈరోజు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు చేసిన సవరణలు కూడా సభ తిరస్కరించింది. సవరణలకు అనుగుణంగా 59 మంది సభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా 97 మంది ఓటు వేశారు. లోక్సభ ఇప్పటికే బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. ఈ బిల్లును తీసుకురావడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశ్యం నేరారోపణల రేటును పెంచడం, నేరాలు పరిమితం చేయడమని అన్నారు. ప్రస్తుత బిల్లు గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందని, మానవ హక్కులను ఉల్లంఘించేలా ఉందని తెలిపారు. చట్టంతో పాటు దాని పరిధిలో రూపొందించిన నియమాలు రెండూ న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తాయని హామీ ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఒక పక్షం వైపు నిలబడాల్సి వస్తే అది శాంతిపక్షమేనని విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు. హింసకు వెంటనే ముగింపు పలికేందుకే మద్దతు తెలుపుతామన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై లోక్సభలో చర్చ సందర్భంగా పలు అంశాలు వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభానికి భారత్ వ్యతిరేకమని నొక్కి చెప్పారు. భారత్ ఒక పక్షం వైపు నిలబడాల్సి వస్తే అది శాంతి, హింసకు వెంటనే ముగింపు పలికే పక్షమేనని స్పష్టం చేశారు. దేశ నమ్మకాలు, విలువలు, జాతీయ ప్రయోజనం, వ్యూహం ప్రకారమే భారత వైఖరి ఉంటుందనే విషయాన్ని సభ్యులందరూ అంగీకరించాలని సూచించారు. యుద్ధానికి భారత్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. అమాయకుల ప్రాణాలు తీయడం సరైన చర్య కాబోదన్నారు. రక్తపాతంతో పరిష్కారం లభించదని గట్టిగా నమ్ముతున్నామన్నారు. ప్రస్తుత రోజుల్లో ఏ సమస్యకైనా దౌత్యపరంగా చర్చించడమే సరైన సమాధానమని స్పష్టం చేశారు. సమకాలీన ప్రపంచంలో అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండేందుకు ఐక్యరాజ్య సమితిలో నిబంధనలు నిర్మితమైనట్టు గుర్తు చేశారు. 2 ఏళ్ల క్రితం భారత్లో అడుగుపెట్టిన కోవిడ్ మహమ్మారి దేశ ప్రజల జీవన స్థాయిలపై దెబ్బ కొట్టింది. ఈ సమయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆహార భద్రత పథకం దేశంలో తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రశంసించింది. పాండమిక్, పావర్టీ, ఇనెక్వాలిటీ, ఎవిడెన్స్ ఫ్రమ్ ఇండియా పేరిట IMF ఒక పత్రాన్ని విడుదల చేసింది. 2019లో భారత్లో తీవ్ర పేదరికం 1% కంటే దిగువన ఉండేది. 2020లో మహమ్మారి ఆ దేశంలో అడుగుపెట్టిన ఏడాదిలో కూడా అది స్థిరంగానే ఉందని తెలిపింది. భారత్లో తీవ్రమైన పేదరిక స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ముఖ్య భూమిక పోషించిందని IMF పేర్కొంది. పేదల విషయంలో ఈ పథకం మెరుగ్గా పనిచేసిందని, ఇలా తాత్కాలికంగా ఏర్పడిన ఆదాయ అంతరాల నుంచి బయటపడేసేందుకు తాత్కాలిక ఆర్థిక విధాన జోక్యం తగినదని IMF కొనియాడింది. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు ప్రోత్సహించడానికి గత 2 సంవత్సరాల్లో 22 వర్చువల్ మార్కెటింగ్ ఈవెంట్లు నిర్వహించామన్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. చేనేత ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి 2021-22లో ఫిజికల్ మోడ్లో 214 మార్కెటింగ్ ఈవెంట్లు మంజూరు చేయబడ్డాయన్నారు. ఉత్పాదకత, మార్కెటింగ్ సామర్థ్యాలు పెంపొందించడం, మెరుగైన ఆదాయాన్ని సులభతరం చేయడం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 135 చేనేత ఉత్పత్తి కంపెనీలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. పెట్రోల్ ధరల పెంపుపై కేంద్రానికి మంత్రి కె తారక రామారావు బహిరంగ లేఖ రాశారు. ముడి చమురు ధరలు పెంచడమే కేంద్రం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలే ప్రస్తుత దుస్థితికి కారణమని మంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజలపై 26,51,000 కోట్ల పెట్రో పన్నుభారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబం నుంచి ₹1,00,000 వరకు పెట్రో పన్ను దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఒకవైపు కేంద్రం భారీగా పెట్రోల్ ధరలు పెంచుతూ రాష్ట్రాలు మాత్రం పన్నులు తగ్గించాలంటూ వితండ వాదన చేస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించింది.
ఆ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ బ్లాక్ కాంపిటీషన్లో అదనపు అటవీ సంరక్షణ అధికారి ఎంసీ పర్గెయిన్ రాసిన కాలం 3వ స్థానం దక్కించుకుంది. తెలంగాణలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి, అటవీ పునరుద్ధరణ పనులను అంతర్జాతీయ జ్యూరీ ప్రశంసించింది. కాగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం ద్వారా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులు అభివృద్ధి చేస్తోంది. ఇందులో 59 పార్కులు రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచడం, అడవుల పునరుద్ధరణ, సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సమిష్టి కృషితో అనుకున్న ఫలితాలు సాధించగలుగుతున్నామని, మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఇలాంటి ప్రశంసలు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. ఈ క్రమంలో ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలలోపు ఉన్నవారు ఈ నెల 16 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెల 16న ఆన్లైన్లో ఎంపిక పరీక్ష నిర్వహించి 21 నుంచి 1,25,000 మందికి ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2 రాసే 10,000 మంది అభ్యర్థులకు స్టైఫండ్ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు 6 నెలల పాటు నెలకు 5,000, గ్రూప్ 2 అభ్యర్థులకు 3 నెలల పాటు నెలకు 2,000, ఎస్ఐ అభ్యర్థులకు నెలకు 2,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇచ్చేందుకు నిర్ణయించామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అద్భుత రిజర్వేషన్. మా వెనుకబడిన కులాల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తీసుకుంటున్నాము. మా వర్గాలన్నింటి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జనరల్ గా మా వెనుకబడిన కులాల దగ్గర వాళ్ళకు చదువుకోవాలని తపన ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమత వల్ల చాలా మంది కూడా చదువుకోలేక, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు కోచింగ్ కు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడి ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున కోచింగ్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి అందుకే మా బీసీ డిపార్ట్మెంట్ గౌరవనీయులు బుర్రా వెంకటేశ్వర గారు కానీ, మేము కానీ, మా ప్రభుత్వ పక్షాన అలోక్ గారు, మల్లయ్య భట్ గారు అందరూ కూర్చొని నిరుపేదలైన ఈ బీసీ బిడ్డలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని, తద్వారా ఆ కోచింగ్ ద్వారా ఒక నాణ్యమైన కోచింగ్ ఇవ్వడం వల్ల ఒక్క రూపాయి కూడా వాళ్ళ జమిక ఖర్చు కాకుండా ఆ ఉద్యోగం సంపాదించుకునే విధంగా మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫ్రీ కోచింగ్ సెంటర్ ఇవ్వాలని చెప్పి, ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 1,20,000 మందికి మేము ఈ ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పి ఆలోచించుకున్నాం. 1,20,000 మందికి. అందులో మొత్తం మా దగ్గర 11 స్టడీ సర్కిల్ ఉన్నాయి, 12 స్టడీ సర్కిల్ ఉన్నాయి సిరిసిల్లతో పాటు. దాంతో పాటు ఒక 4 స్టడీ సర్కిళ్లను ఇప్పుడు మేము అరేంజ్ చేసుకుంటున్నాం. ఒకటి 11 బీసీ స్టడీ సర్కిల్తో పాటు సూర్యాపేట ఒకటి, సిరిసిల్ల ఒకటి, వనపర్తి ఒకటి, నర్సంపేట ఒకటి, జగిత్యాల, మొత్తం 16. ఈ 16 స్టడీ సర్కిల్లో డైరెక్ట్ ఆఫ్లైన్ లో మేము ప్రత్యక్షంగా వారికి ఒక్కొక్క స్టడీ సర్కిళ్లలో 10,000 నుంచి 15,000 మందికి తీసుకొని వారికి నేరుగా ప్రత్యక్షంగా వారికి కోచింగ్ ఇస్తాం. అంటే 16,000 మంది ఒక్కొక్క స్టడీ సర్కిల్లో. ఎక్స్ట్రా ఇంకా ఉంటే మొత్తం 25,000 మందికి డైరెక్ట్ ప్రత్యక్షంగా స్టడీ సర్కిల్ ద్వారా ఇస్తాం. 25,000 మందికి ఒకడ ఎక్కువ వస్తారు, తక్కువ వస్తారు. చాలా కొంచెం ఒక నిర్మల్ జిల్లాలోని 261 ఎస్సీ కుటుంబాలకు 26 కోట్ల 10 లక్షల విలువైన దళిత బంధు చెక్కులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అందజేశారు. నిర్మల్లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు పథకం ద్వారా రైతాంగాన్ని ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకంలో దళితుల్లో సాధికారత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఏం చేస్తామని చెప్పి అడిగితే మేము ఒక హార్వెస్టర్ వరి పోతుంది కానీ, జొన్న మక్క పోతుంది కానీ ఒక మిషన్ తీసుకుంటున్నాము. మా భర్త కూడా డ్రైవింగ్ వస్తుంది. 2 పొత్తులు అంటే 2 పొత్తులు కలిపితే 20 లక్షల రూపాయలు అయింది. 25 లక్షల చిల్లర ఉంటుంది. మీద మనం పడితే అప్పో సప్పో తీసుకొని చేసుకుంటారు. చూడండి, మంచి ఆలోచన చేసుకున్నాం. 2 కలిసి
నేను నలుగురు ఐదుగురు కలిసి కూడా చేసుకోవచ్చు కార్యక్రమం. నలుగురు ఐదుగురు కలిసి కూడా పెట్టుకోవచ్చు. 50 లక్షలు కలిపి ఇంకో పెద్ద కోటి రూపాయలు బిజినెస్ చేయొచ్చు. అట్లేం లేదు, ఆ విధంగా చేసుకోండి. మంచి ఆలోచన చేసినామా, కృతజ్ఞతలు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో జాతీయ స్థాయి దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన సిద్దిపేట మున్సిపాలిటీ మరో ముందడుగు వేసింది. పట్టణ వ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఋతుప్రేమ అనే కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళకు ప్యాడ్లు, చిన్నపిల్లలకు డైపర్లు ఉచితంగా పంపిణీ చేసే ఓ సరికొత్త ఆలోచనకు హరీష్ రావు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేటలోని 5వ వార్డులో హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బట్ట ప్యాడ్స్ వాడడంలో ప్రపంచానికే సిద్దిపేట ఆదర్శంగా నిలవాలన్నారు. ఋతుస్రావం గురించి మాట్లాడడానికి జుగుత్సాకరంగా ఉంటుంది, అయినప్పటికీ దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెలా జరిగే ఋతుస్రావ ప్రక్రియలో బట్ట ప్యాడ్లు వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు రావని, డబ్బు వృధా కాదని హరీష్ రావు స్పష్టం చేశారు. మా అంగన్వాడీ, మా ఆర్పీ కౌన్సిలర్ ముగ్గురు కలిసి రండి, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, వీఆర్ రెడీ టు డూ ఇట్. సో ఎవరు ముందుకు వస్తే వాళ్ళు, మీ చైర్మన్ అమ్మ మీద ఒత్తిడి పెట్టండి. ప్రపంచానికే ఆదర్శంగా కావాలి మన సిద్దిపేట. ఇంత గొప్ప కార్యక్రమం మనం స్టార్ట్ చేసినాం, మంచి అడుగుపడ్డది. దీన్ని చక్కగా అందరం కలిసి ముందుకు తీసుకొని పోదాం. ఇప్పుడు మనం ఎన్నో విషయాలు సాధించినాం. స్వచ్ఛత విషయంలో, చెట్ల విషయంలో, పరిశుభ్రత విషయంలో, డ్రింకింగ్ వాటర్లో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో, అనేక విషయాల్లో గొప్ప గొప్ప విజయాలను మనం సాధించాం. సో ఇది కూడా చాలా మంచి కార్యక్రమం. ఇందులో మీ ఆరోగ్యం, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఇమిడి ఉన్నది. ఇందులో ప్రభుత్వానికో నాకో వచ్చేదేం లేదు. నాకేమొస్తుంది, ప్రభుత్వానికి ఏమొస్తుంది? మీ ఆరోగ్యమే మా ఆరోగ్యం, మీ ఆనందమే మా ఆనందం. మీరందరూ బాగుండడంలోనే మేము బాగుంటాం. అందువల్ల మీ అందరి ఆనందం కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ అందరి బాగోగులు చూసేటువంటి ఒక తోబుట్టుగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చాం. సో దీన్ని చక్కగా మీరు అందరూ ముందుకు తీసుకొని పోవాలని, అందిపుచ్చుకొని ముందుకు సాగి అందరికీ ఆదర్శంగా నిలబడాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, తీసుకున్నాము దిగుట్లో పెట్టినామని అనుకోవద్దు. వాడాలి, 10 మందికి చెప్పాలి. ఈ యొక్క ఆరోగ్యాన్ని, మీ పరిశుభ్రతను మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన 60 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే సొంతింటి స్థలాలు ఉన్న వాళ్లకు కూడా ఇండ్ల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందజేయబోతున్నామని వెల్లడించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మ గౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతిల్లు ఉండే విధంగా కార్యాచరణ అమలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన పిల్లలు తెలియదు కానీ గతంలో కాంగ్రెస్ పీరియడ్ రకాలు చేసింది. ఆ రకాలు మార్చి చేసింది ఎన్టీ రామారావు గారు. ఇలా రైతులకు ఉల్టా పెట్టుబడి 10,000 ఎకరాలు ఇచ్చే మహానుభావుడు కేసీఆర్ గారు. పెన్షన్ 2,000 చేశాడు. 2,000 చేసిందని గొప్ప కాదు నేను చెప్పేది. వేరే రాష్ట్రాలు తిరిగి వచ్చినప్పుడు నేను చూసి వచ్చాను. కేసీఆర్ గారు చెప్తే ఆ రాష్ట్రాల్లో ఎట్లున్నాయో చూసినామంటే, పక్కనే బీజేపీ రాష్ట్రం ఉన్నది కర్ణాటక, 500 పెన్షన్. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు చూసి వచ్చిన 300 రూపాయల పెన్షన్. మనం ఏం తిట్టాను, ఎంత 2,000. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. మీ రాష్ట్రాలలో ఎట్లా ఇస్తున్నారు పెన్షన్. ఇవాళ 2 ఏళ్ల బట్టి 3 ఏళ్ల బట్టి కొత్త పెన్షన్ ఇయ్యలే, కరోనా చేయబట్టి. వాస్తవం కరోనా చేయబట్టి వేరే రాష్ట్రాల్లో ఇచ్చే పెన్షన్ కూడా ఆఫ్ చేసింది. మనం అప్పు తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చాం. భారతీయ జనతా పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. అవతరణ దినోత్సవం సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు. మరిన్ని వివరాలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఉదయం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగురవేసి అవతరణ దినోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ నాయకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యకర్తలతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ బీజేపీ ఈ స్థాయికి ఎదిగేందుకు కృషి చేసిన గత 3-4 తరాల నాయకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జనసంఘ్ నుంచి బీజేపీ వరకు పార్టీతో నడిచిన నాయకులు అమూల్యమైన సేవలందించారని కొనియాడారు. 15,732 मंडलों से जुड़े हुए हमारे कार्यकारिणी के सदस्य और लगभग 8 लाख से ज्यादा बूथ पर जुड़े हुए हमारे करोड़ों कार्यकर्ता बंधु, आज भारतीय जनता पार्टी का 42वां स्थापना दिवस है। यह हम सब के लिए बहुत ही खुशी का विषय है और ये हम सब के लिए सुअवसर है जब भारत के यशस्वी प्रधानमंत्री, जिन्होंने इस भारतीय जनता पार्टी की यात्रा में अपने जीवन को लगाया है और जिन्होंने हमारा मार्गदर्शन किया है। అనంతరం ప్రధానమంత్రి పార్టీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో జాతి ప్రయోజనాలు అత్యంత ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం, లక్ష్యం ఉందని చెప్పారు. లక్ష్యాలు నిర్దేశించుకోవడమే కాకుండా వాటిని అమలు చేయగలుగుతున్నామని మోదీ తెలిపారు. $400 బిలియన్ మేర ఎగుమతులు నమోదు చేసి దేశం రికార్డు సృష్టించిందన్నారు. भाजपा का प्रत्येक कार्यकर्ता देश के सपनों का प्रतिनिधि है, देश के संकल्पों का प्रतिनिधि है। इस अमृत काल में भारत की सोच आत्मनिर्भरता की है, लोकल को ग्लोबल बनाने की है, सामाजिक न्याय की है, समरसता की है। इन्हीं संकल्पों को लेकर एक विचार बीज के रूप में हमारी पार्टी की स्थापना हुई थी. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ 4 రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి వచ్చిందని ప్రధాని తెలిపారు. ఇందుకు కార్యకర్తలు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. कुछ सप्ताह पहले 4 राज्यों में भाजपा की डबल इंजन की सरकारें वापस लौटी है. 3 दशकों के बाद राज्यसभा में किसी पार्टी के सदस्यों की संख्या 100 तक पहुंची है. यानी वैश्विक दृष्टिकोण से देखें या राष्ट्रीय दृष्टिकोण से देखें, भाजपा का दायित्व, भाजपा के प्रत्येक कार्यकर्ता का दायित्व लगातार बढ़ रहा है. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సిద్ధాంతాల పునాదిపై ప్రజల శ్రేయస్సు కోరి పనిచేసే పార్టీలకే దేశంలో మనుగడ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్ఘాటించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భారత్ను ప్రపంచంలోనే విశ్వగురువు స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో కూడా అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అటు విద్యుత్ ఛార్జీలు, ఇటు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజల కోసం అధికారం కావాలని కోరుకుంటే తప్ప అధికారం కోసం అధికారం కావాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు పడుతున్న శ్రమ, కార్యకర్తల కష్టార్జిత ఫలితంగా ప్రియతమ ప్రధాని మోడీ గారు ప్రతిరోజు నిరంతరం ఈ దేశం గురించి, ఈ సమాజం గురించి, ధర్మం గురించి ఆలోచిస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ పెరుగుతూ వస్తూ ఉన్నది. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అధికారులకు వస్తామో రామంజులే, అధికారం కోసం ఎప్పుడు పార్టీ కార్యకర్తలు పనిచేయలే, కేవలము నమ్మిన సిద్ధాంతం కోసం. అందుకే దేశంలో చూడండి, సిద్ధాంతాల పునాదుల మీద ఉన్న పార్టీలు మాత్రమే ఈ దేశంలో ఉంటాయి తప్ప
ఇవాళ అధికారం కోసం సిద్ధాంతాలను పక్కబెట్టి జెండాలను జెండాలు కూడా మార్చేటువంటి పార్టీలు ఈ దేశంలో మనుగడ సాధించాలన్న విషయాన్ని చరిత్ర చూస్తే మనకు స్పష్టమవుతా ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పాలన. తెలంగాణ రైతాంగం యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుండే జాతీయ రహదారులపై పలుచోట్ల నాయకులు బైఠాయించారు. నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. మహబూబ్నగర్ జిల్లాలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, సూర్యాపేట జిల్లాలో జగదీష్ రెడ్డి, జనగామ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, నిర్మల్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి రాస్తారోకో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 8 సంవత్సరాలు అధికారంలో వచ్చినా 8 సంవత్సరాల్లో ఏం చేసిండ్రా అంటే ఏం లేదు. వాళ్ళు సాధించిన ఘనత ఏంటంటే ఘనకార్యాలు. ఆ రోజు మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, ఇక చూడు పెరుగుతలేదంటే ఉంది చూడు, ఎలక్షన్ అయిపోగానే ఇది మొత్తం తీస్తారని చెప్పి అన్నాం. మరి చూసిందా? ఎలక్షన్ అయిపోగానే రోజుకో రేటు, పొద్దుగాల చూసి సాయంత్రం వరకు మనం ఇంకో రేటు. 500 గ్యాస్ సిలిండర్ ఇలా 1000 రూపాయలు దాటిపోయింది. దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం మనం చూస్తా ఉన్నారు. మరి ఇలా మనం సాధించింది మన నాయకుడు కేసీఆర్ గారు సాధించింది. దేశంలో ఎక్కడ లేనటువంటి ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. రైతులకు దళిత బంధు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. రైతుల పక్షాన నిలబడినటువంటి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కూడా రైతుల పక్షాన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడము, మిషన్ కాకతీయ కింద చెరువులను కూడా రిపేర్ చేయడము, అదేవిధంగా కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి పోచంపాడు ప్రాజెక్ట్ కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇంకా మనం మొదలు పెట్టినా గానీ పోచంపాడు కూడా నీళ్లు తక్కువ పడితే తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. మరి అన్ని ప్రాజెక్టులకు ఈ రోజు నీళ్లు ఇచ్చిన తర్వాత రైతులు పంటలు పండించడానికి ఆసక్తి చూపుతా ఉన్నారు. 24 గంటల కరెంటు, రైతు పెట్టుబడి, రైతు బీమా, అదేవిధంగా మంచి విత్తనాలు ఇవ్వడం మూలంగా మరి మేము పంట పండించిన దాన్ని కొనడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు మీరు వరి ధాన్యం వేయండి, ఫార్మల్ రైస్ మేము కొంటామని చెప్పి. రైల్వే లైన్ల విద్యుదీకరణకు భారతీయ రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఇంధన వ్యయం తగ్గించుకోవడంతో పాటుగా కాలుష్యాన్ని నివారించవచ్చని భావిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 770 కిలోమీటర్ల మేరకు విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే లైన్ల విద్యుదీకరణపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రైల్వేలో డీజిల్ ఇంజిన్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్లు వస్తున్నాయి. ఈ మేరకు అన్ని రైల్వే లైన్లను విద్యుద్దీకరించే పనులను కేంద్రం వేగవంతం చేసింది. గత ఏడాది కాలంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 770 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. ఇది జోన్ ఆల్ టైమ్ రికార్డు. అదీగాక ఇంత విస్తృతంగా మరే జోన్లో పనులు జరగలేదు. ఇందులో తెలంగాణ పరిధిలో 326 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కావటం విశేషం. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి జోన్ యావత్తు విద్యుద్దీకరణ పూర్తి చేయాలని రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు పూర్తయితే 20 నెలల్లో అన్ని లైన్లలో విద్యుత్ లోకోమోటివ్లే నడవనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ భూభాగం పూర్తిగా ఉంటుంది. రాష్ట్రం పరిధిలో 1850 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. మనోహరాబాద్, కొత్తపల్లి లాంటి కొత్త ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. గత ఏడాది పూర్తయిన 326 కిలోమీటర్ల కలుపుకుంటే ఇప్పటి వరకు 1450 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పూర్తయింది. ఇక 400 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు జరగాల్సి ఉంది. దక్షిణ మధ్య రైల్వే నెట్వర్క్లో త్వరలో 100% విద్యుద్దీకరణ పూర్తవుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ రాకేష్ చెబుతున్నారు. Southern Railway has been giving prime importance for electrifying all its railway lines across its network. As part of mission electrification, by December 31st to 2023 నాటికి మొత్తం మా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ బ్రాడ్గేజ్ నెట్వర్క్ మొత్తము రైల్వే లైన్స్ ఎలక్ట్రిఫై చేసే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. అందులో భాగంగా ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే 2021-22 వరకు ఉందో సౌతర్న్ రైల్వే మొత్తం తన నెట్వర్క్లో 770 రూట్ కిలోమీటర్స్ని ఎలక్ట్రిఫై చేయడం జరిగింది. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్ డన్ బై ద జోన్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్స్. అదే కాకుండా అక్రాస్ ఇండియన్ రైల్వేస్ చూసుకుంటే ఈ సంవత్సరం పర్టికులర్లీ
సౌతర్న్ రైల్వే మొత్తం ఇండియన్ రైల్వేస్లో హైయెస్ట్ చేయడం జరిగింది. అటు కాలుష్య పరంగా చూసినా ఇటు ఖర్చు పరంగా చూస్తే డీజిల్ ఇంజిన్తో రైల్వేకు భారీగా వ్యయమవుతోంది. ప్రతి 100 కిలోమీటర్ల ప్రయాణానికి డీజిల్ ఇంజిన్తో 65,000 రూపాయలు ఖర్చవుతుండగా ఎలక్ట్రిక్ ఇంజిన్తో 45,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. అంటే ప్రతి 100 కిలోమీటర్కు ఎలక్ట్రిక్ వినియోగంతో 20,000 ఆదా అవుతోంది. అదీగాక పొగ రూపంలో కాలుష్యం కూడా ఉండదు. దీంతో విద్యుద్దీకరణపై దృష్టి సారించింది రైల్వే శాఖ. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలన్న గవర్నర్, ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళిసై భేటీ. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా అంతర్జాతీయ సమాజం ముందు దృఢంగా నిలిచిన భారత్. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం, ప్రతిపక్షాల సవరణలు తిరస్కరించిన ప్రభుత్వం. 125,000 మంది నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ పొందేవారికి స్టైఫండ్ ఇస్తామన్న మంత్రి గంగుల కమలాకర్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ది శాంతిపక్షం. ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ వైఖరిని వెల్లడించిన కేంద్ర మంత్రి జైశంకర్.